సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. ఏపీ గవర్నమెంట్ పై విమర్శలు గుప్పించిన మాజీ సీఎం జగన్ కు మరింత ఘాటుగా కౌంటర్లు వస్తున్నాయి. ఎన్నికలప్పుడు ఈవీఎం ధ్వంసం, దాడుల ఆరోపణలు ఎదుర్కొంటూ నెల్లూరు జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని జగన్ ములాఖత్లో భాగంగా పరామర్శించారు. ఈ సందర్భంగా ఏపీ గవర్నమెంట్ పై జగన్ తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల తర్వాత చోటు చేసుకుంటున్న పరిణామాలపై ఆరోపణలు గుప్పించారు. జగన్ కామెంట్స్ కు నెల్లూరు జిల్లా సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గట్టిగా రిప్లై ఇచ్చారు. ఈవీఎం పగలగొట్టి సీఐపై హత్యాయత్నం చేస్తే తప్పు లేదా అని జగన్ను ఆయన ప్రశ్నించారు. మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కేసులో చిన్నరాయి కారణంగా సీఐ తల పగిలిందంటూ సోమిరెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈయన మీద చిన్న గులకరాయి పడిందని విజయవాడ యువకుడిని నెల్లూరులో ఇదే జైలులో పెట్టిన విషయం మాత్రం గుర్తులేదా అని నిలదీశారు. భుజంపై బఠానీ గింజంత గాయం లేకపోయినా కోడికత్తి కేసులో శ్రీనుపై కనికరం లేకుండా 5 ఏళ్లు జైల్లో పెట్టించారన్నారు. ఈవీఎం పగలగొడితే తప్పేంటని ఒక సీఎంగా పనిచేసిన వ్యక్తి అలా అనడం బాధాకరమని సోమిరెడ్డి చెప్పారు. ప్రజాస్వామ్యం, చట్టం, ఎన్నికల కమిషన్పై జగన్మోహన్ రెడ్డికి కనీస గౌరవం లేదన్నారు. మరోవైపు హోంమంత్రి అనిత కూడా అదే స్థాయిలో రియాక్ట్ అయ్యారు. జైల్లో ఉన్న పిన్నెల్ని కలిసేందుకు ములాఖత్లు అయిపోయినా కూడా మానవత్వ ధోరణితో జగన్ను అనుమతించామని హోం మినిస్టర్ అనిత చెప్పారు. జగన్మోహన్ రెడ్డి నెల్లూరు జిల్లాకు వచ్చి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించడానికి అయిన ఖర్చు దాదాపు 25 లక్షలంటూ కూడా అనిత ఆరోపించారు. మాజీ సీఎం అని చెప్పని తాము ములాఖత్ల సమయం మించిపోయినా కూడా అనుమతించినప్పటికీ తమ ప్రభుత్వంపై ఇలాంటి చౌకబారు ఆరోపణలు చేయడం తగదంటూ హోమ్ మినిస్టర్ అనిత చెప్పుకొచ్చారు. నెల్లూరు జైల్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని చూడడానికి వచ్చాడు. ఈరోజు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు జైల్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని చూడడానికి వచ్చాడు. చాలా హితబోధ చేశాడు. ఆయన అన్ని డోర్ డెలివరీ చేశాడు. డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని కూడా డోర్ డెలివరీ చేశారు. ఇది పిన్నెల్లి కేసులో సిఐ మీద చిన్న రాయి పడిందంట. అంటే ఆయన తలకాయ పగిలింది, కానీ ఈయన మీద చిన్న గులకరాయి పడితే ఆ బిడ్డల్ని తీసుకొని ఇదే నెల్లూరులో జైల్లో పెట్టిన విషయం మాత్రం ఆయనకి గుర్తు రావటంలే. ఆఖరాన ఈయన భుజానికి బటన గింజంతా కూడా ఆ బ్లడ్, రక్తపు ఒక చుక్క వచ్చింది. దానికి 5 ఏళ్ళు కోటికత్తి సీనుని జైల్లో పెట్టావు, మీ కనికరం రాలే అంటే ఆయన్ని అందరినీ కులం, మతం, పార్టీలు ఏమీ చూడలేదంట. ఈరోజు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు జైల్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని చూడడానికి వచ్చాడు. చాలా హితబోధ చేశాడు. ఆయన అన్ని డోర్ డెలివరీ చేశాడు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.